జనగామ జిల్లా పాలకుర్తి మండలం వాల్మిడి గ్రామంలోని వాల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి దేవాదాయ సిబ్బంది శటకోపం పెట్టేశారు. దేవాదాయ శాఖ సిబ్బంది నకిలీ చందా బుక్కులు ముద్రించి దాతల నుంచి చందాలు వసూలు చేశారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు స్థానికులు తెలియజేశారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్ విచారణ నిర్వహించారు. దేవాలయ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి దేవాదాయ శాఖ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇందులో రాయడం జరుగుతుంది. మన అఫీషియల్ బుక్ కి నెంబరింగ్ ఉంటుంది, దాని మీద ఈ ఎండోమెంట్ స్టాంప్ కింద ఉండడం, డౌన్ సీల్ ఉండడం జరుగుతుంది. ఏదైతే చివరి సర్టిఫికేషన్ ఉంటుందండి, ఇక్కడ యువ గారు సర్టిఫై చేసినటువంటి, డిపార్ట్మెంట్ వారు సర్టిఫై చేసినటువంటి సర్టిఫికేట్ కాపీ ఉంటుంది, సర్టిఫై చేసినటువంటి కాపీ ఉంటుంది. ఇది మన జనరల్ రసీదులు 109 నెంబర్ ఏదైతే బయట సర్క్యులేట్ అవుతుందో దాని తాలూకు రసీదు నెంబర్ ఇది. అంటే ఇది అఫీషియల్ బుక్ లో ఉన్నట్టు రసీదు నెంబర్. కొంతమంది వ్యక్తులు కావాలనేటువంటి ఉద్దేశంతో, దేవస్థానం బ్లేమ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది చేసినటువంటి పని వాళ్ళ మీద. సో దీనికి సంబంధించి మాకు ఈరోజు కంప్లైంట్ లాడ్జ్ అవ్వడం జరిగింది. కొందరు అన్నోన్ పర్సన్స్ దేవస్థానము అనుమతి ఏమీ లేకోకుండా బుక్స్ ప్రింట్ చేసి వాళ్ళు సీతారామ కళ్యాణానికి చందాలు వసూలు చేస్తున్నారని చెప్పేసి తెలియడం జరిగింది. సో దాని మీద ఎంక్వైరీకి చేయడానికి వచ్చాము. సో ఎంక్వైరీ నివేదిక ఇది మేము కమిషనర్ గారికి సమర్పించి దాని మీద తగు చర్యలు తీసుకుంటాం. ఎంక్వైరీ చేసి తగు చర్య తీసుకుంటాం. ఇక మేము ఎంక్వైరీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అండ్ ప్రజెన్స్ ఆఫీసర్లో చేయడం జరిగింది. సో ఎవరైతే అన్ఆథరైజ్డ్గా ఇది చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము పోలీసు కేసు కూడా పెట్టడం జరిగింది.